అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు ఎస్ కృష్ణవేణి అన్నారు. బంజారా హిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ కృష్ణవేణి మాట్లాడుతూ గడిచిన 20 నెలలుగా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఫైర్ అయ్యారు. గత ఏప్రిల్లో శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ స్వయంగా హామీ ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అడ్డగోలు నిబంధనలు పెట్టి పేద విద్యార్థులు తమ ఫీజులు తామే కట్టుకోవాలని జీవోలు తయారు చేస్తున్నారని తెలిసిందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తమ ఆలోచన వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవితక్క గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నించినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి గారే ప్రతి నెల ఏప్రిల్ నుండి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని హామీ ఇచ్చి కూడా మాట తప్పిరు. ఇది ఇలాగే కొనసాగినట్టయితే పేదల పక్షాన, విద్యార్థుల పక్షాన జాగృతి ప్రతి చోట తీవ్రంగా నిరసనలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ను కూడా విద్యార్థులు పాస్ అయిన సబ్జెక్టులను బట్టి వారి అటెండెన్స్ను బట్టి ఇస్తామనడం ఇది పేదలను చదువుకు దూరం చేసే కుట్రగానే జాగృతి భావిస్తుంది. విద్యార్థులు తమ ఫీజులు తామే కట్టుకోవాలనే విధంగా ప్రభుత్వం భావించడం అనేది ఇది పేదలను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రగా భావిస్తుంది జాగృతి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాపసు తీసుకొని పేదలకు చదువు మరింత అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. త్వరగా 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ అందించి పేద విద్యార్థులకు సహకరించాలని జాగృతి కోరుకుంటుంది. ఒకవేళ ఇది ఇలాగే కంటిన్యూ అయినట్టయితే జాగృతి